ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాలేజీలో ప్రేమించాడు. నిహారిక్ కూడా ప్రేమించానని చెప్పింది. నా కొడుకు మీద ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు కానీ దూరంగా విసిరేసింది. ఎందుకలా చేసావు నిహారిక? తప్పు కదా. పాపం చూడు, నీ వల్ల ఓ జీవితం ఎలా అయిపోయిందో. ఇంత మంచి అబ్బాయిని వదులుకొని పెళ్ళైన నన్నెందుకు కోరుకున్నావు నిహారిక? చూడండి శ్రీకర్ గారు, నేను మిమ్మల్ని చేసుకుందాము అనే సమయానికి మీకు పెళ్ళైందన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మీ గోల్ ఎందుకు? ఈ గోల చూడండి. కొడుకుని తీసుకొచ్చి ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తావు? సంబంధం లేని విషయం గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం నా నిహారిక లేదు వదినా. నిహారిక 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 సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని నువ్వంటున్నావు. మరి నిహారిక నిహారిక అని ఎందుకంటున్నాడు? నువ్వు గుడ్డిగా ప్రేమించావు. నిన్ను దారుణంగా మోసం చేసి మరొకణ్ణి చేసుకుంటుంది. ఇప్పటికైనా నిహారిక రే, నువ్వు మామూలు మనిషివై నీ బతుకు నువ్వు బతకరా. మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు, మీ అబ్బాయిని నేను ప్రేమించలేదు. అసలు అసలు మీ అబ్బాయిని నేనెప్పుడు చూడలేదు. నిహారిక నిహారిక అని నిన్నే కలవరిస్తూ ఉంటే నేను కాదని దబాయిస్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ. మీ అందరి అనుమానాలకు ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. చక్రవర్తి గారి అబ్బాయి ప్రేమించింది నిహారికని కాదు, నన్ను. ఏయ్, ఏమంటున్నావు నువ్వు? అవును నిహారిక, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. చక్రవర్తి గారి అబ్బాయి నిహారిక నిహారిక అని కలవరిస్తుంటే తను నన్ను ప్రేమించాడని ఎలా చెప్తుంది? నా పేరు కూడా నిహారికే. అవునండి, నా పేరు కూడా నిహారికానే. ఇది అబద్ధం. అబద్ధం కాదండి, ఇది నిజం. మా కాలేజ్లో వీళ్ళిద్దరి పేర్లు ఒకటే కావడంతో మా ఫ్రెండ్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాళ్ళు. మీ కాలేజీ సంగతేమో గానీ ఇక్కడ మేమందరం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇందులో మీరెవరు కన్ఫ్యూజ్ కాకండి. ఈ అబ్బాయిని ప్రేమించింది నేనే. నాకే ఇష్టం లేక వదిలేశాను. నా వల్లే ఇతను ఇలా తయారయ్యాడు. ఈ నిహారిక నిన్నెరేం చేసిందా? ఇలా నాటకమాడమని చెప్పిందా? అదేంటి అలా అంటున్నారు? నా కొడుకు పిచ్చోడయ్యాడు కానీ నిహారిక నేనింకా పిచ్చోడ్ని కాలేదు. నా దగ్గర డ్రామాలాడొద్దు. ఇందులో డ్రామాలేం లేవు చక్రవర్తి గారు. నా ఫ్రెండ్ చెప్పిందే నిజం. హలో మాస్టర్, నా నిహారిక పెద్ద క్లారిటీ ఇచ్చేసింది. దయచేసి మీ దుకాణం సర్దేసి ఇదిగా అలా పిచ్చి చూపులు చూసుకుంటూ నిహారిక నిహారిక అంటున్నాడే, ఆయన పట్టుకొని వెళ్ళండి. లేదంటే మామూలుగా తేడాలు రావు చెప్తున్నా, ఒక రేంజ్ లో ఉంటుంది. మా నిహారిక ఫ్రెండే ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళు కాదు, నిహారిక నా కొడుకు చెప్పాలి. నువ్విలారా. ఇప్పుడు మీ అందరికీ నిజమేంటో మోసమేంటో తెలుస్తుంది. రే, నువ్వు ప్రేమించింది ఇద్దరిలో ఎవరినో చెప్పు. నిన్ను ప్రేమించి మోసం చేసింది ఎవరో చెప్పు. నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డావో చెప్పు. ఒరే నానా, బాగా గుర్తు తెచ్చుకో, బాగా ఆలోచించుకో.
నిహారికను నేనే. నిన్ను ప్రేమించిన నిహారిక నేనే. చెప్పు సందీప్, నువ్వు లవ్ చేసింది నన్నే అని చెప్పు. నిహారిక 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 ఈ అమ్మాయి అనుకుంటా. సందీప్, బాగా గుర్తు తెచ్చుకో. ప్రే, నువ్వు మెంటల్గా డిస్టర్బ్ కావడం వల్ల మర్చిపోయావు. నువ్వు ప్రేమించి నిహారిక ఈ అమ్మాయిరా, ఈ అమ్మాయి. ఇంకా ఆపుతారా? ప్రేమించిన వాడే ఆ అమ్మాయి అని చెప్తుంటే మీరు మా కోడల్ని చూపిస్తారేంటి? మీరిలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మా నిహారికను మాకు దూరం చేయడానికి ప్లాన్ చేస్తారని అనుకోలేదు చక్రవర్తి గారు. ఎందుకు ఇలా చేశారు? మీరు చేత ఎవరు చేయించారు? ఇంకెవరు? ఆ అవ్వనియే. నన్ను ఇబ్బంది పెట్టడానికే అవ్వని ఇదంతా ప్లాన్ చేసింది. సాక్షాత్తు మన కులదైవం అన్నపూర్ణాదేవి పంపినట్టు సమయానికి నా ఫ్రెండ్ ఇక్కడుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజు నా పరిస్థితి ఏమై ఉండేది? ఇదంతా నిజమని మీరు నమ్మేసి ఉండేవారు కదా. గతంలో మా ఇంటి కోసం, మా కోసం మంచి పనులు చేశావనే కృతజ్ఞతతో నిన్ను అభిమానంగా చూసుకుందాం అనుకునే లోపు ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. అవని ఎప్పుడు మీ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అది మీరెవ్వరూ గుర్తించలేకపోతున్నారు. ఇంకా మీరేం మాట్లాడకుండా బయలుదేరండి. ఈ నిహారిక శ్రీకర్ని చేసుకోకపోవడంతో నీ కుటుంబం అదృష్టం చేసుకుంది అనుకున్నాను. రెండో కొడుకుని చేసుకోబోతుంది కదా, ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ లో నా ముందర చూపించకండి. బయలుదేరండి, బయలుదేరండి, అయిపోయింది, బయలుదేరండి. నిహారికని కృష్ణ చేసుకోవడం నీకు ఇష్టం లేనంత మాత్రాన ఇలాంటి డ్రామాలు ఆడాలా? అసలు నువ్వు ఇంకా మారవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.